ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. మనం ఈ శ్రావణ పౌర్ణమి శనివారం నాడు వచ్చింది. తాంత్రికంగా చాలా శక్తి కలిగిన రోజు. అందులో ఈరోజు కొన్ని చెట్ల వేరుల్ని మనం విధి విధానంగా సేకరించి ధరించిన, మన దగ్గర పెట్టుకున్న, పూజ చేసిన మనకి ధనము, సంపద, ఆరోగ్యము ఈ మూడు కూడా లభిస్తాయని తంత్రగ్రంథాల్లో రాయడం జరిగింది. ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఆ చెట్లు వేర్లేంటి మీకు నేను ఈ షార్ట్ వీడియోలో వివరిస్తాను. మొట్టమొదటిగా అరటి చెట్టు వేరు. మీరు ఈ చెట్టు వేరు తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఏ చెట్టు వేరు తీసుకున్నా ఖచ్చితంగా నియమాన్ని పాటించండి. శుక్రవారం నాడు మీరు బ్రహ్మచర్యం పాటించాలి. అంటే పెళ్ళైన వారు సంసారం చేయకూడదు. అలాగే మందు, మాంసాహారము, సిగరెట్టు ఇలాంటివి ఉంటే ఆ రోజు తినకండి. ముందు రోజు శుక్రవారం రోజున మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదల్లో నీరు పోసి సంకల్పం చెప్పుకోవాలి. అంటే నేను రేపు వస్తాను, నా కార్యార్థిని, నాకున్న సమస్యల కోసం నేను నీ వేరు తీసుకుంటాను, నన్ను కరుణించి కటాక్షించు అని ఆ చెట్టుకు నమస్కారం చేసి మీరు బెల్లం ముక్క కానీ స్వీట్ కానీ ఏదైనా నైవేదన చేయండి. తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు చెప్పాం కదా, బ్రహ్మచార్యం పాటించాలి. ఖచ్చితంగా అది గుర్తుంచుకోండి. ముందు అరటి చెట్టు గురించి చెప్తాను. మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి పసుపు కుంకుమ పూసి పూజించి ఆ తర్వాత వేరు తీసుకోండి. ఉత్తరం వైపు వేరు తీసుకోండి. అలాగే ఇంటికి తెచ్చుకున్న తర్వాత గంగాజలంతో శుభ్రంగా శుద్ధి చేసి పూజా మందిరంలో పెట్టి ప్రతి శనివారం నాడు ప్రత్యేక పూజలు అంటే ధూపము, దీపము, నైవేద్యం సమర్పిస్తూ మీ పూజా మందిరం పెట్టుకోండి. మీకు ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే రెండవది ఉత్తరైన చెట్టు వేరు. ఈ చెట్టు వేరు కూడా మీరు ఎలా పూజ చేయాలో చెప్పాను కదా, అలా పూజ చేయండి. ఇది పౌర్ణమి రోజు శనివారం నాడు తీసుకొచ్చి శుభ్రం చేసి ఒక వెండి తావీజులో కానీ రాగి తావీజులో కానీ పెట్టి ధరించడం వల్ల మెల్లో ధరించిన, చేతికి ధరించిన, ఇక్కడ కానీ చెబ్బగా ధరించిన ఎటువంటి ఆటంకాలను తొలగిపోతాయి, ధనరాబడి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మూడవది హతజోడి. నేను చూపిస్తాను మీకు. నేను ఈ హతజోడిని మీరు అంతకుముందు వీడియోలో కూడా చూపించాను, చూడండి ఇలా ఉంటుంది. ఈ హతజోడిని మీరు పౌర్ణమి రోజు మీరు సేకరించి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి సంకల్పం చెప్పుకొని తీసుకోవచ్చు. ఇవి కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. మీ అందరికి మీరుగా తీసుకోగలిగి తీసుకోండి. ఓం నమః